అన్ని సీన్స్ నచ్చాయి. పాటలు అయితే చాలా బాగున్నాయి. ఫ్యామిలీ స్టార్ లాగానే ఉంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తారో అలా ఉంది. చాలా బాగుంది మూవీ అయితే. యూనిక్ స్టోరీ లాగా ఉంది. రొటీన్గా అయితే లేదు. స్టోరీ అయితే చాలా బాగుంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా సూపర్గా చేశాడు యాక్టింగ్. అండ్ మృణాల్ ఠాకూర్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. గీతా గోవిందం లాగా లేదు, ఇది సంథింగ్ యూనిక్ స్టోరీ లాగా ఉంది. విజయ్ దేవరకొండ గారు చేసిన అన్ని సినిమాల కంటే ఇది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన అందరి జీవితాలలో కూడా మనందరి ఫ్యామిలీ రిలేషన్స్ ఎమోషన్స్ ఉంటాయి. విజయ్ దేవరకొండ గారు కూడా ఒక కామన్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేటువంటి ఎమోషన్స్ అంటే ఈ రోజులలో ఏంటంటే ఎవరికి వారే మన పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ 90% ఇక్కడున్న రిపోర్టర్స్ కానీ కెమెరామెన్ అందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళం. మనం సంవత్సరానికి 2 సంవత్సరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఉండే ఆ ఎమోషన్స్ని ఈ సినిమాలో చూపించాడు. ముఖ్యంగా ఇంతకుముందు సినిమాలతో కంపేర్ చేస్తే చాలా మెచ్యూరిటీగా ఉంది యాక్టింగ్. తప్పకుండా అందరూ కూడా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం చేయాలంటే ఓన్లీ సినిమా అంటే వల్గర్గా లేదంటే ఇంకేదో కాకుండా చాలా మెచ్యూరిటీగా చేశారు యాక్టింగ్. తప్పకుండా ఈ సినిమా హిట్ అయితే ఇప్పటికీ సొసైటీలో పడిపోతున్న ఏదైతే విలువలు ఉన్నాయో ఆ విలువని చాలా క్లియర్గా చాలా ఎక్సలెంట్గా అంటే తను అనుకున్నటువంటిది ఏంటంటే తన ఫ్యామిలీని కాపాడుకోవాలా, తన ఫ్యామిలీలో ఉన్న తన అన్నయ్యని ఒక ఆఫీసర్ని చేయాలి. తను అలాంటిగా 3 సార్లు మెయిన్ సెలెక్ట్ అయినటువంటి అన్నయ్య ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఒక చిన్న ఎమోషన్స్ ఆ చిన్న ఎమోషన్స్తో ఆ లైఫ్ మనం అందరూ కూడా హ్యాపీగా ఎట్లా లీడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే మన లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది చాలా అద్భుతంగా చూపించాడు. చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా చూసి ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ సినిమాని చూసి దీన్ని ముందు తీసుకెళ్ళని కూడా అందరికీ నేను రిక్వెస్ట్ చెప్పు. సాంగ్స్ ఫైట్స్ మొత్తం ఒక 4 సాంగ్స్ ఉన్నాయి. మెయిన్గా వాళ్ళు ప్రమోషన్లో వాడిన సాంగ్ చాలా బాగుంది. అది లాస్ట్లో ఉంటుంది ఆ సాంగ్. ఫైట్స్ వచ్చేసి ఒక 3 ఉన్నాయి. లాస్ట్ సాంగ్ కొంచెం అమ్మాయిలు పాడతారు. కామెడీ కొన్ని ప్లేసెస్లో చాలా బాగుంది. అన్ని విజయ్ చేసే సినిమాల్లో ఇది ఒకటే ఒక సైడ్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది కొంచెం సపరేట్ స్టోరీ, కొంచెం ఏమన్నా సిమిలారిటీస్ ఉండొచ్చు కానీ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అందరు చూడాల్సిన సినిమా. అంటే ఫ్యామిలీ టైప్, ఫ్యామిలీ స్టోరీ లాగా. 4.95. సూపర్ హిట్ అవుతుంది. అర్థం చేసుకుంటే సినిమా చాలా బాగుంటుంది. మూవీ మొత్తం ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టలేదు. చాలా బాగుంది మూవీ మొత్తం. సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. అంటే ఎప్పుడు సినిమా వర్క్ అవ్వాలంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా నడిచి సెకండ్ హాఫ్ టాప్ రావాలి. అలానే ఉంది మూవీ. బాగుంది చాలా. క్లైమాక్స్ ట్విస్ట్ అంతా బాగుంది. థ్యాంక్ యూ. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ బాగున్నాడా? బాగున్నారు. నచ్చిందా మూవీ? బాగా నచ్చింది. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో తను లుంగి కట్టుకొని ఉంటారు కదా, నచ్చింది. చిన్న పిల్లలు పాటలు బాగున్నాయా? ఫ్రెండ్స్ బాగున్నాయా? మొత్తం సినిమా బాగా నచ్చిందా? బాగుంది. అందులో చిన్న పిల్లలు యాక్టింగ్ బాగుంది. ఓకే, బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ చాలా డిఫరెంట్గా ట్రై చేశారు కదా. చాలా బాగుంది. ఎలా ఫీల్ అయ్యారు అక్కడ వెళ్దాం. మ్యూజిక్ అదంతా ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే మాత్రం మ్యూజిక్ ఏమో కానీ ఓకే. మ్యూజిక్ సో విజయ్ దేవరకొండని యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చూసారు అర్జున్. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ పర్సన్ లా చూస్తున్నారు. ఎలా ఉంది ఆ మేకవర్? ఎలా ఉంది? అతనికి ఏదే సెట్ అయ్యేటట్టుంది. అది కానీ ఇది కానీ నాకు ఎక్కువ గీతా గోవిందం ఇది బాగా నచ్చింది. మీకు అర్జున్ రెడ్డి స్టైల్ నచ్చిందా? ఈ స్టైల్ నచ్చింది? ఇదే స్టైల్ నచ్చింది. ఈ స్టైల్ ఫ్యామిలీ స్టార్ గా విజయ్ సక్సెస్ అంటారు. విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ నుంచి ఫ్యామిలీ స్టార్ గా మారడం కరెక్ట్? కరెక్టే. ఎంత క్యూట్గా ఎంత హ్యాండ్సమ్గా అమ్మాయి డీల్ చేయడం కానీ అందరూ తెలుసుకుంటారు కదా.
తప్పకుండా అందరినీ తెలుసుకుంటారు. తనలాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, కూల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. ఉంటలేడు రాజు. ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ చూడొచ్చండి. యూత్కి అయితే అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు అనుకుంటున్నా. అంతే. ఎక్స్పెక్ట్ చేసి వచ్చినంత సినిమాలో ఉందా? అంటే నాకైతే విజయ్ దేవరకొండ నేను ఫ్యాను, సో నాకైతే నచ్చింది. అంటే ఏదేమైనా ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ బాగా చూస్తారు, యూత్ అంతా కనెక్ట్ అవ్వరు, అంతే యావరేజ్. రౌడీ స్టార్ నుంచి ఫ్యామిలీ స్టార్గా మారి చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు బాగానే ఉంది, తను ఏం చేస్తే బాగుంటుంది. అంటే విజయ్ దేవరకొండ రౌడీ స్టార్గా చూడడం ఇష్టం, ఫ్యామిలీ స్టార్గా చూడడం ఇష్టం? రౌడీ స్టార్గా. రౌడీ స్టార్గా. అంటే ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా అనిపిస్తుంది. డిసప్పాయింట్ ఏం లేదు, కానీ అందరికి నచ్చకపోవచ్చు అని అంతే. యూత్కి అయితే నచ్చదు, ముందు ఫ్యామిలీస్. సినిమా చూసారా? ఎలా ఉంది సినిమా? బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? సూపరా. చెప్పు 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 సినిమా ఎలా ఉంది చెప్పు. బాగుంది. ఫైట్ చూసావా? చూసే. ఎలా ఉంది బాగుంది. సినిమా అంతా బాగుందా? సినిమా బాగుంది. ఏం నచ్చింది నీకు? ఏం వచ్చింది? వచ్చింది. హీరోయిన్ బాగుందా? హీరోయిన్ బాగుంది. హీరోయిన్ బాగుంది. చెప్పు, హీరోయిన్ బాగుందా? బాగుంది. హీరో ఎలా ఉన్నాడు? హీరో చంపి నోట్లో పెట్టేసుకో. చెప్పమ్మా, సినిమా ఎలా అనిపించింది? బాగానే ఉందిలే, చెప్పండి, సినిమా ఎలా ఉంది? బాగుంది, సూపర్గా ఉంది. ఏం నచ్చింది సినిమాలో? ఏడు నచ్చింది, మ్యూజిక్ నచ్చింది. మ్యూజిక్ నచ్చింది. ఏదో కష్టాలన్నీ బాధలు, ఫ్యామిలీ కష్టాలన్నీ చూపించారా? అన్ని కష్టాలు బాధలు అన్నీ.